NRI Community Roundup. I'm your host Shivani Raj. Srinivasa's wedding was held in Charlotte, America with a great success. Srivari Kalyanam was a feast for the eyes in the Indian Trial Sai Baba Mandir. They came in large numbers to visit the Lord. On this occasion, the priest explained about the various puja programs in the temple. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీదేవి భూదేవి సమేత తిరుమల శ్రీనివాసుడి కళ్యాణం అమెరికాలోని షార్లెట్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇండియన్ ట్రైల్ సాయిబాబా మందిరంలో శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. మరో సముద్రంలో కదిలి వచ్చిన జనసమూహం తమకు దక్కిన ఈ అవకాశానికి తన్మయలవుతూ వెంకన్న సేవలో ఆనంద పరవశులయ్యారు. ఇక ఆలయంలో చప్పట్లు కోలాటాలతో భక్తులు సందడి చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఆలయ ప్రతినిధులు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణంతో పాటు పలు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి అర్చక స్వాములు వివరించారు. ఆలయంలో జరుగుతున్న శ్రీనివాస కళ్యాణం, దేవీ శరన్నవరాత్రుల గురించి వివరించారు. షార్లెట్లో నివసిస్తున్న తెలుగు వారందరూ తమకు దక్కిన అరుదైన అద్భుత అవకాశానికి మురిసిపోయారు. తమకు ఇంతటి దర్శన సేవా భాగ్యం కలగడం పట్ల తెలుగు వారందరూ పులికించిపోయి ఆలయ బోర్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. The Dasara Navratri celebrations were held in grandeur at the Indian Trail Sai Baba Temple in Charlotte. On this occasion, Saraswati Devi Puja was performed in the temple amidst huge crowd. Devotees flocked to the temple to visit the goddess. షార్లెట్లోని ఇండియన్ ట్రైల్ సాయిబాబా ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో సరస్వతీదేవి పూజను ఘనంగా నిర్వహించారు. వేదికపై సరస్వతీదేవిగా అలంకరించిన ఉత్సవమూర్తిని ఉంచి భారీ జనసందోహం మధ్య పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. సరస్వతీదేవిగా బంగారు వీణ ధరించిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. దేవీ శరన్నవరాత్రుల గురించి అర్చక స్వాములు వివరించారు. Halloween celebrations in America went wild. The 50th Halloween celebration was celebrated by the citizens there, and the Halloween parade was held at Washington Elementary School got a special response. Children in this parade dressed in fancy dresses and citizens gathered in large numbers to watch this performance. అమెరికాలో హాలోవిన్ వేడుకలు ఘనంగా జరిగాయి. వాషింగ్టన్ ఎలిమెంటరీ స్కూల్లో నిర్వహించిన హాలోవిన్ పరేడ్కు అనూహ్య స్పందన వచ్చింది. చిన్నారులు వినూత్న వేషధారణతో ఈ పరేడ్లో పాల్గొన్నారు. వింతైన వేషధారణలు, అమ్మో అనిపించే ఆకారాలు, వినూత్న మేకప్లతో హాలోవిన్ పరేడ్ అట్టహాసంగా సాగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాక్షసులు, జంతువుల వంటి మేకప్తో వచ్చిన చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. మంత్రగత్తెలు, తాంత్రికులు, దెయ్యాల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. ఈ ప్రదర్శనను చూసేందుకు విద్యార్థుల పేరెంట్స్, పౌరులు భారీగా తరలివచ్చారు. Diwali celebrations, the festival of light, have begun in America. Every year, Diwali celebrations are held grandly in the city of Houston, so this year as well. Hundreds of dancers showcased Indian culture. Hosted by Bollywood dancing stars, this event brings together many dancers and audiences.
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రవాసులు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే హ్యూస్టన్ మహానగరంలో దీపావళి వేడుకలు గ్రాండ్గా జరిగాయి. స్థానిక కేటీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతిని చాటి చెప్పేలా నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. బాలీవుడ్ డాన్సింగ్ స్టార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ కార్యక్రమంలో లైవ్ పర్ఫార్మెన్స్ గ్రూప్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువతీ యువకులు తమ డాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. బాలీవుడ్ డాన్సింగ్ స్టార్ డైరెక్టర్ నిత్యహరి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, లోకల్ కమ్యూనిటీ లీడర్స్కు అభినందనలు తెలిపారు. The first folk fair in America was a grand success. Southern California Telugu Association TASC, under the leadership of President Amarendra Reddy, a complete folk song, music and dance performances were done. 13 folk artists from Telugu states have come to America for this program under the auspices of singer Bhikshu Nayak. Dr. Prem Sagar Reddy was the chief guest and watched on this occasion. Batukamma and Dashra festivals were celebrated under the auspices of Telangana Development Forum, Portland City Chapter. President Srini Anumandla lit the Jyoti and started the celebrations. Portland metro cities have had over 450 successful participants. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పోర్ట్లాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. కోటామా ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన ఈ వేడుకల్ని చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ హనుమాన్ల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుంచి దాదాపు 450 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా మహిళలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగురంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఇక ఈ సంబరాల్లో భాగంగా దుర్గా పూజ నిర్వహించారు. అనంతరం జమ్మి ఇచ్చిపుచ్చుకొని అలయబలే చేసుకున్నారు. బతుకమ్మ ర్యాపిడ్ డ్రా విజేతలకు టీడీఎఫ్ టీం బహుమతులను అందజేసింది. ఇక ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ సంస్థ ప్రెసిడెంట్ శ్రీని హనుమాన్ల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Saddulu Batkama and Dashra celebrations are celebrated in Toronto, Canada. More than 3,500 people of Telangana participated and made the Batukama festival a grand success. Batukamas were beautifully arranged to reflect the cultural traditions of Telangana. From children to adults, everyone were enjoying. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పోర్ట్లాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. కోటామా ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన ఈ వేడుకల్ని చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ హనుమాన్ల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుంచి దాదాపు 450 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా మహిళలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగురంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఇక ఈ సంబరాల్లో భాగంగా దుర్గా పూజ నిర్వహించారు. అనంతరం జమ్మి ఇచ్చిపుచ్చుకొని అలయబలే చేసుకున్నారు. బతుకమ్మ ర్యాపిడ్ డ్రా విజేతలకు టీడీఎఫ్ టీం బహుమతులను అందజేసింది. ఇక ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ సంస్థ ప్రెసిడెంట్ శ్రీని హనుమాన్ల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. Leading home builder ASBL has launched yet another prestigious new venture. On this occasion, there was a special response in Santa Clara, California. A large numbers of audience participated in this program organized by NRI One and learned about the luxury residential projects. ప్రముఖ గృహ నిర్మాణ సంస్థ ASBL మరో ప్రతిష్టాత్మక వెంచర్ ప్రారంభించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్లో ASBL లాఫ్ట్ పేరుతో కంపెనీ ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ సందర్భంగా కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో జరిగిన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. NRI One ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు గురించి అడిగి తెలుసుకున్నారు. కంపెనీ వ్యవస్థాపకులు CEO అజితేష్ ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. ASBL లాఫ్ట్ ప్రాజెక్టు ప్రత్యేకతలను వివరించారు. ఇటీవల గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలు బాగా పెరిగిపోయాయని ఆయన అన్నారు. తాజాగా జరిపిన పరిశోధనలో గృహ కొనుగోలుదారులు చైల్డ్ కేర్, ఫిట్నెస్, ఆఫీస్ పని, వ్యక్తిగత జీవితానికి మధ్య సరైన బ్యాలెన్స్ లేకపోవడం, ప్రకృతికి దూరం కావడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపేలా ASBL లాఫ్ట్ ప్రాజెక్టును డిజైన్ చేసినట్లు ఆయన వివరించారు. A Telugu student was attacked with a knife in America. The thugs attacked a young man named Varun in gym with a knife. The incident took place at the Planet Fitness gym in Valparaiso, Indiana. He was immediately rushed to the hospital. Varun went into coma in this incident. He is being treated in ICU and his condition is apparently critical. Varun's hometown is said to be Khammam district of Telangana. అమెరికాలోని ఇండియానాలో తెలుగు విద్యార్థిపై దాడి జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన 24 ఏళ్ల వరుణ్ మాస్టర్స్ విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. తరచూ జిమ్కి వెళ్లే వరుణ్పై దుండగులు కత్తితో దాడి చేశారు. ఇండియానాలోని వాల్ఫేరైస్ లో ఉన్న ప్లానెట్ ఫిట్నెస్ జిమ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో వరుణ్ కోమాలోకి వెళ్లాడు. ఇండియానాలోని ఫోర్ట్ వెన్స్ లూథరన్ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనలో 24 ఏళ్ల జోర్దాన్ ఆండ్రెన్ను అనుమానితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఉదయం 8:45 కాల్ వచ్చిందని స్థానిక అధికారులు తెలిపారు. వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు జోర్దాన్ ఆండ్రెన్ను అనుమానితుడిగా గుర్తించారు. Stay tuned to US One TV. I'm your host Shivani Raj signing off.